నెలల్లో ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తయిద్దట. పనులు సరిగ్గా జరగట్లే, అందుకే కొత్త కాంట్రాక్టర్ను మార్చినాం. భూసేకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి. మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం చేస్తారని భావిస్తున్నా. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. ఇది ఎన్ని రోజులండి? ఇది 7 ఏళ్ళు అయిపోయినట్టుంది దగ్గర దగ్గర. మీరు ఒక్కసారి ఆ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఆ మేడిపల్లి దాకా ఫ్లైఓవర్ ఎండ్ అయ్యేదాకా ఒక్కసారి ప్రయాణం చేయండి. 2 వీలర్ మీదనైతే అసలు మనం వెళ్ళలేని పరిస్థితి. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, ఆ డస్ట్కి 7 ఏళ్ళ నుంచి ఆ పొగని పీలుస్తూ ఎంతమంది ఆసుపత్రుల్లో పాలయ్యారు. ఆ రోడ్లు బాలేక యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఎన్నో జరిగినాయి. మనం కూడా లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒకసారి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితిని చూపించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇది గాయత్రి కన్స్ట్రక్షన్స్ అని టి సుబ్బిరామిరెడ్డికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఇది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 7కి ఆడ మేడిపల్లి అవతల దాకా. ఒకసారి ఆ మొత్తం ఆ పిల్లర్లకి పైన ఉన్న ఆ ఐరన్కి రస్ట్ వచ్చి తుప్పు పట్టి ఇట్లా గారుతున్నది. ఇక అది ఏం నిలబడుతుంది? దాన్ని ఎట్లా చేస్తారు? సుబ్బిరామిరెడ్డి నాకు నష్టాలు వచ్చినాయి, నాకు అయితలేదని చెప్పి వాడు తప్పించుకున్నాడు, అయిపోయింది, అటుపోయిండు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ని మార్చినామంటున్నాను, ఇంకా 10 నెలలు పడుతుందట. మీరు మొన్ననే అదే ఏరియా నుంచి నేను ప్రయాణం చేసినా అసలు ఆడ పనే అయితలేదు. 11-12 గంటలకు అటునుంచే ప్రయాణం చేసినా పెద్దగా పని కూడా అయితలేదు. ఏదో ఒక దగ్గర ఏదో అయినట్టు చూపిస్తున్నారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ ఏమంటుండు? భూసేకరణ చేయరు, అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటుండు. వీళ్ళు ఏమంటున్నారు? ఇక మీదే బాధ్యత అని వీళ్ళు అంటున్నారు. పెద్ద ఎత్తున అక్కడున్న ప్రజలంతా ఒక జేఏసీలాగా ఏర్పడి రోడ్ల మీదకి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కానట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 4th సిటీ అని, ఆ సిటీ అని, ఫ్లైఓవర్లు, ఇదోటి అది వేసుకున్నారు కదా. మరి గిదెందుకు కట్టలేకపోతున్నారు? కొన్ని వేల మంది, లక్షల మంది ఎవ్రీ డే అక్కడ ప్రయాణం చేస్తారు. ఎంత కీలకమైన ఏరియా అది. 7 సంవత్సరాలు పడుతుందా? తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది. వాడు మొత్తం హైటెక్ సిటీ అటు ఇటు అన్ని ఫ్లైఓవర్లు వేసుకున్నారు, అది మాత్రం కట్టలేకపోయినారు. సీఎం నాకు మంచి మిత్రుడు, ఆయనతో విభేదాలు లేవు. సీఎం కాబట్టే రేవంత్ను ప్రశ్నిస్తున్నాం. ఉప్పల్ ఫ్లైఓవర్ గుత్తేదారు కాంగ్రెస్కు చెందిన సుబ్బిరామిరెడ్డి. ఆయన దివాలా తీసి పూర్తి చేయకుండా పారిపోయిండు. ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్య. నేను అదే చెప్పినా కదా. మరి ఆయనకి ఎందుకు ఇచ్చినారు? ఆయన కాంగ్రెస్ అని ఇప్పుడు అంటున్నారు కదా. గల్లాబట్టి నిలబెట్టి కట్టించాల్సి ఉండే. మరి కాంట్రాక్టర్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన ఏ పార్టీ అనేది ఏముంది? కాంట్రాక్టరే కదా.